గురుభ్యో నమః. 14 సెప్టెంబర్కి జీతియా వ్రతం అంటారండి. అది చూద్దాం దాని గురించి. జీతియా వ్రతం 2025 తేదీ ముహూర్తము పారాయణ సమయం. జీతియా వ్రతం అంటే ఏంటి? భాద్రపద మాసము కృష్ణపక్ష అష్టమి తిథి నాడు జరుపుకునే వ్రతము జీతియా వ్రతము. దీన్ని జీవిత పుత్రిక వ్రతం లేదా జ్యోతియ అని కూడా అంటారు. ఈరోజు తల్లులు తమ సంతానం దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, సురక్షితమైన సుఖమైన జీవితం కొరకు నిర్జల వ్రతంలో ఉంటారు. ఈ వ్రతంలో గంధర్వరాజు జయముత వాహనుడు పూజింపబడతాడు. ఆయనే ఒకసారి పక్షరాజు గరుడు నుండి ఒక నాగ మహిళ కుమారుడి ప్రాణాలు రక్షించారని కథ ఉంది. జీతియా ఎప్పుడు వస్తుంది? పంచాంగం ప్రకారం జీతియా కోసం కావాల్సిన భాద్రపద కృష్ణ అష్టమి తిథి. ప్రారంభం సెప్టెంబర్ 14, 2025 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల 4 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ముగింపప్పుడు 15 సెప్టెంబర్ 2025 సోమవారం తెల్లవారుజామున 3:06 AM. అందువల్ల ఉదయ తిథి ఆధారంగా జీతియా వ్రతం 14 సెప్టెంబర్ 2025 ఆదివారం నాడు జరుపుకుంటాం. జీతియా వ్రతానికి ముఖ్య బ్రహ్మముహూర్తం 4:33 నుంచి 5:19. ఈ సమయంలో స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. సూర్యోదయం 6:05 నుంచి స్టార్ట్ అవుతుంది. సూర్యోదయానికి ముందు పళ్ళు, జ్యూసు, టీ, నీరు మొదలైనవి తీసుకోవాలి. సూర్యోదయం తర్వాత నుండి నిర్జల వ్రతం ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది. అభిజిత్ ముహూర్తము 11:52 AM నుంచి 12:41 PM వరకు ఉంది. ఈ శుభ సమయంలో శుభకార్యాలు చేయవచ్చు. ప్రదోషకాల సమయం సాయంత్రం 6:28 PM తర్వాత, రాహుకాలము సాయంత్రం 4:55 PM నుండి 6:27 PM వరకు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. జీతియా రోజు యోగాలు. రవి యోగము 14 సెప్టెంబర్ ఉదయం 6:05 AM నుంచి 8:41 AM వరకు. ఈ యోగంలో సూర్యుడి ప్రభావం అధికమై అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. వజ్రయోగం ఉదయం 7:35 వరకు. సిద్ధయోగం 7:35 నుంచి సెప్టెంబర్ 15 తెల్లవారుజాము 4:55 AM వరకు. ఆ తర్వాత రోజు వ్యతిపత యోగం ప్రారంభమవుతుంది. రోహిణి నక్షత్రం ఉదయం 8:41 వరకు. తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. జీతియా వ్రత పారణ సమయం. పారణ అంటే బ్రేకింగ్ ఆఫ్ ఫాస్టింగ్ బ్రేక్ చేసేది పారణ సమయం అంటారన్నమాట. 14 సెప్టెంబరు ఆదివారం రోజు తల్లులు నిర్జల వ్రతంలో ఉంటారు. వ్రత పారణము 15 సెప్టెంబర్ ఉదయం సోమవారం సూర్యోదయం తర్వాత చేయాలి. ఆ రోజు సూర్యోదయం 6:06 AM. కాబట్టి జీతియా వ్రత పారణ సమయం ఉదయం 6:06 AM నుంచి ప్రారంభమవుతుంది. జీతియా వ్రత పూజా విధానం అంటే జయముత వాహనుని ఆరాధన. వ్రతం ప్రారంభము సఖై ఖాయ్ అంటే సప్తమి రోజు స్త్రీలు నది, చెరువు లేదా ఇంట్లో గంగాజలం కలిపి నీటితో స్నానం చేయాలి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆవ నూనె, జమిని అంటే అరటి లేదా పిప్పి చెట్టు ఆకులపై ఉంచి భగవాన్ జయముత వాహనుని నివేదించాలి. ఆ నూనెను తర్వాత సంతానం తలపై రాసి ఆశీర్వదించాలి. ఆ రోజు సత్కార్యాన్ని శుభ్రతని భావించబడతాయి. అష్టమి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. చూడ అంటే అటుకులు లేదా పొహ, పెరుగు మరియు ఇతర ఆహార పదార్థాలు తీసుకోవాలి. అనంతరం తలుపు దగ్గర వాలి నీరు తాగాలి. అంటే తలుపు కానుకొని అనమాట. ఇది అన్నదమ్ముల దీర్ఘాయుష్షు కోసం శుభకార్యం నమ్మకం. దీంతో నిర్జల వ్రతం ప్రారంభమవుతుంది. అష్టమి రోజున జీతియా నిర్జల వ్రతం. ఉదయం రోజు సమయానికి ఒక మట్టి లేదా చెక్కతో జయముత వాహన ప్రతిమ తయారు చేసి పూజించాలి. కొంతమంది నాగగరుడుని ప్రతిరూపాన్ని కూడా ప్రతిష్ఠించి పూజ చేస్తారు. పూజలో ఉపయోగించే పదార్థాలు: పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, బిల్వపత్రం, ధూపదీపం, సీతాఫలము, ఖర్జూరము, అరటిపండ్లు మొదలైన ఫలాలు. జయముత వాహనుని మాత్యం చెప్పే కథ అంటే జీతియా కథ వినాలి లేదా చదవాలి. ఆ రోజు పూర్తి నిర్జల వ్రతంగా గడపాలి. జీతియా కథ సంక్షిప్తంగా. గంధర్వరాజు జయముత వాహనుడు తన ప్రాణాలను పణంగా పెట్టి పక్షిరాజు గరుడి నుండి ఒక నాగకుల మహిళ కుమారుడిని రక్షించాడు. పూర్వము జయమాత కేతు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జయముత వాహనుడు. రాజకుమారుడైన జయముత వాహనుడు చిన్నప్పటి నుండి రాజ్య ప్రజల పట్లే కాదు అన్ని ప్రాణుల పట్ల ప్రేమ, అభిమానం, దయాదాక్షిణ్యం చూపించేవాడు. అహం అనేది కొసరుగా ఉండేది కాదు.
ఒకరోజు జయమూతుడు తన అడవిలో విహారం చేస్తుండగా ఒక తెల్లని గుట్ట కనిపించింది. అదేమిటా అని దగ్గరికి వెళ్ళి చూసి అతను అవన్నీ ఎముకల పోగులు, ఎముకల గుట్టలను తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్న ఘోష వినిపించింది. ఆ శబ్దం విన్న జయమూతుడికి ఒక ముసలి పాము కనిపిస్తుంది. అమ్మా, నువ్వెవరు? ఎముకలు ఏమిటి అని అడిగాడు. జయమూతుడు, ఏం చెప్పమంటారు? ఆ విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని అంతం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. రోజు మా మీద పడి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ బాధ తట్టుకోలేక మేము ఇలా రోజు నీకు ఆహారంగా మారతామని వేడుకున్నాము. రేపు నా కొడుకు వంతు. అందుకే ఈ వదనాన్ని చెప్పుకొచ్చింది ఆ ముసలిపాము. ఆ మాటలు విన్న జయముత వాహనంలో మనసు కరిగిపోయింది. పైగా గరుత్మంతుని హింస ఇలా కొనసాగితే ఈ ప్రపంచంలో పాము అన్నది ప్రాణం మిగలదు. శంఖచూడానికి బదులు తన గనక గరుత్మంతునికి హారంగా మారితే అతని ప్రాణాన్ని కాపాడమే కాదు, ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లు అవుతుందని ఇలా పరివిధాలుగా ఆలోచించి జయముత వాహనుడు శంఖచూడిని బదులుగా తను మర్నాడు తానే గరుత్మంతునికి హారంగా మారేందుకు సిద్ధపడ్డాడు. మర్నాడు గరుత్మంతుడు వచ్చి ఎవరో సరిగ్గా చూడకుండా తను ఆ శరీరాన్ని పొడిచి చంపసాగాడు. ఇంతలోపున అక్కడికి చేరుకున్నాడు మిత్రవసువు. గరుత్మంత, నీవు ముందుగా ఎవరు ఉన్నారో లేదా చూసుకోకుండా ప్రవర్తిస్తున్నావా? ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతని త్యాగాన్ని గుర్తించని వేడుకున్నాడు. మిత్రవాసు మాటలకి చూసి గరుత్మంతుడు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జయముత వాహనంలో ప్రాణం అప్పటికే కోల్పోతూ వస్తుంది. చేసిన తప్పుకు తనను తాను నిందించుకున్నాడు గరుత్మంతుడు. కానీ ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకున్న అతడు అక్కడ చేరుకున్న జయముత వాహని కుటుంబం బోరున విలపించసాగింది. వారి దుఃఖాన్ని చూసిన గరుత్మంతునికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి అమృత భాండాన్ని తీసుకువచ్చాడు. దానిలో జయముత వాహనాన్ని కొడగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది. తన ప్రాణాలు తిరిగి దక్కించుకున్న జయముత వాహనం సంతోషించలేదుగా సరికదా సాటి జీవులు నిరంతరం గరుత్మంతునికి ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే జీవితం ఎందుకని దుఃఖించసాగాడు. జయముత వాహనం దుఃఖం గరుత్మంతునిలో సైతం పరివర్తన కలిగించింది. ఇక మీద తాను పాముల జోలి పోనని జయముత వాహనాన్ని వాగ్దానం చేశాడు. అంతేగాక తాను తెచ్చిన అమృతాన్ని ఎముకల గుట్ట మీద పోసి తాను చంపిన పాములన్నింటినీ తిరిగి బ్రతికించాడు. అలా ప్రాణం ఎవరిదైనా ఒకటే నిరూపించిన జయముత వాహనుడు తన దీక్షతో ఏకంగా ఒక జాతిని కాపాడిన వాడయ్యాడు. తన ప్రాణాలను త్యాగం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన తల్లులు సంతాన రక్షక దేవుడిగా పూజిస్తారు. వ్రతపారణ నవమి రోజు. మరుసటి రోజు సూర్యోదయానంతరం అంటే ఈ సంవత్సరం 15 సెప్టెంబర్ సోమవారం ఉదయం 6 AM నుండి వ్రత విరమణ చేయాలి. ముందు స్నానం చేసి శుభ్రంగా దుస్తులు ధరించి పూజ చేయాలి. ఆ తర్వాత మాత్రమే అన్నం నీరు తీసుకోవాలి. ద్వితీయవ్రత ఫలితం. ఈ వ్రతం చేసిన తల్లుల సంతానము, దీర్ఘాయుష్యు, ఆరోగ్యము, సురక్షితమైన జీవితం పొందుతారని విశ్వాసం. ఈ వ్రతం తల్లిదండ్రుల ఆశీస్సులు, త్యాగం, మమకారం యొక్క ప్రతీక.